హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ ఈరోజు డయాబెటీస్ గురించి ఒక చిన్న విషయం చెప్తాను. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఇది ప్రతి ఒక్కరికి అవసరం అన్నమాట. సో మనం అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, నార్మల్గా షుగర్ లెవెల్ మన శరీరంలో పెరిగిపోవడానికి కారణం ఏంటి? ఓకే, సో అక్కడ కొంతమంది వచ్చి నాకేమో అడుగుతారంటే, సార్ మేము స్వీట్ తినట్లేదు, మేము షుగర్ తినట్లేదు, అయినా సరే మాకు షుగర్ హైయర్ లెవెల్లో ఉంటుంది, మెడిసిన్ వాడినా సరే కూడా మాకు షుగర్ లెవెల్ హైయర్ లెవెల్లో ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్ అని మనం ఆలోచించాలి. అక్కడ షుగర్ మనం తినకపోయినా, స్వీట్ తినకపోయినా, మన ఆహారంలో ఉన్న గ్లూకోజ్ లెవెల్ ఎప్పుడైనా సరే మన బ్లడ్కు డైరెక్ట్లీ ఎంటర్ అయితే దట్ విల్ షో ద హైయర్ లెవెల్ ఆఫ్ షుగర్. ఓకే, డెఫినెట్గా మనకు ఎక్కువగానే చూపిస్తాయి. అప్పుడు ఏంటంటే మనము భయపడుతున్నాం, ఏంటంటే మాకు షుగర్ లెవెల్ ఎందుకు వస్తుంది, ఎందుకు పెరుగుతుంది. దట్ ఈజ్ వన్. సెకండ్ థింగ్, కొంతమంది చాలా లేజియస్ట్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు. యాక్చువల్లీ దట్ ఈజ్ రాంగ్. ఎలా ఉండకూడదు. ఒక్కోసారి మనకు డయాబెటీస్ వచ్చేసిందంటే అట్లీస్ట్ 1 hour పర్ డే ఖచ్చితంగా ఎంటీ స్టమక్లో ఎక్సర్సైజ్ ఉండాలి. ఇట్ షుడ్ బి స్ట్రెచింగ్ అండ్ బెండింగ్ ఎక్సర్సైజ్. ఓకే, ఆ టైప్ ఉండాలి. అండ్ నెంబర్ 2, డయట్లో కొంచెం మార్పు తీసుకురండి. నేను చెప్పిన ప్రకారంగా ఇన్ కేస్ మీరు మార్పు తీసుకొచ్చారంటే మీది HbA1c లెవెల్ విల్ బికమ్ నార్మల్ జస్ట్ విదిన్ ఏ మంత్ ఆఫ్ టైం. ఒక్క నెల, జస్ట్ దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. 6 to 7 daysలో మీకు నార్మల్ అవడం మొదలుపెడితే, బట్ స్టాబిలిటీ రావాలంటే ఇట్ విల్ టేక్ జస్ట్ 1 month. ఓకే, సో HbA1c పరంగా మనం ఆలోచించాలి. వీ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ పీపీ. ఫాస్టింగ్ అండ్ పీపీ ఇస్ ద నార్మల్, దట్స్ అవుట్డేటెడ్ ఇప్పుడు. ఓకే, HbA1c మనకు ఎంత ఉంది అని మనం చూసుకోవాలి, దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వాలి. అండ్ ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మంది సజెస్ట్ చేస్తున్నారు ఏంటంటే, మీరు ఎక్కువ మంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు ఏంటంటే, మీరు ఇన్ కేస్ షుగర్ ద్వారా మీకు మీకు డయాబెటీస్ మెడిసిన్ ద్వారా మీకు ఇన్ కేస్ బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గడం లేదంటే యూ స్టార్ట్ టేకింగ్ దట్ ఇన్సులిన్ ఇంజెక్షన్. బట్ దట్ ఈస్ రాంగ్. యూ షుడ్ నాట్ డూ దట్. You should go for a test that is called C-peptide. ఈ C-peptide మీరు చేసిన తర్వాత యూ షుడ్ గెట్ కన్ఫర్మ్ దాట్ మీకు వెదర్ యూ షుడ్ గో ఫర్ ఇన్సులిన్ ఇంజెక్షన్ నాట్. ఓకే, ఈ ఇంజెక్షన్ మీరు తీసుకోకముందే ఒకసారి C-peptide టెస్ట్ చేసి మీరు డాక్టర్కి వెళ్ళి చూపించి మీరు అడగండి, సార్ am I eligible for insulin injection or not? If he is telling yes, then you should go for that. Okay, so if you like this kind of information, please subscribe my video and please like.